నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఈ వీక్ లో అయితే ట్రావెల్ ప్లాన్స్ అయితే చేసుకుంటారు. మేబీ అదర్ స్టేట్స్ లో ఏదైనా బ్యూటిఫుల్ ప్లేసెస్ మీరు అకేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా వెకేషన్ టూర్స్ ప్లాన్ చేసుకుంటే గనక వెళ్ళటం కానివ్వండి, లేదు అదర్ ఫారెన్ కంట్రీస్ లో ఎవరికైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే వీసాలకి సంబంధించిన ప్రాసెస్ ఆ విషయాల్లో చాలా బిజీగా ఉంటారు. కొంతమంది ఫ్లై అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశికి సంబంధించి. కెరియర్ పరంగా చూసుకుంటే గనక ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, కొత్త జాబ్ అవకాశాలు కానివ్వండి, జాబ్ చేంజ్ అవ్వాలి, కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా అవకాశాలు, మంచి అవకాశాలు ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్కి అయితే మరీ అనుకూలంగా ఉంది. ప్రమోషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కొన్నిసార్లు మీరు ఎవరితో కూడా వేరే వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మీరంటే నచ్చలేని వాళ్ళు, లేదా మీరు చెప్తుంది అర్థం కాలేని వాళ్ళు ఆ విషయాన్ని మార్చి ఆ పర్సన్కి చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఇంటెన్షనల్గానే ఈ పనులు చేస్తారు, కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండడమే మంచిది. పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, అలాగే కొన్ని శుభకార్యాలకి, వేరే వాళ్ళ ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్కి మీరు అటెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో కూడా ఎంగేజ్మెంట్ కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి మీ బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఆహ్వానిస్తారు. వచ్చిన వాళ్ళతో చాలా సంతోషంగా టైం అనేది స్పెండ్ చేస్తారు. ఇకపోతే రిలేషన్షిప్లో చూసుకుంటే కనుక ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. మీరు కొన్ని విషయాలు ఏదైతే దాస్తూ హైడ్ చేస్తూ వస్తున్నారో ఆ విషయాల వల్ల మీ ఇద్దరి మధ్యలో కొన్ని చర్చలు జరగడం కానివ్వండి, ఇద్దరి మధ్యలో కొన్ని గొడవలు జరగడం కానివ్వండి, డిస్కషన్స్ పెద్దవడం కానివ్వండి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. చాలా షార్ప్గా ఆలోచించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావాలి, గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు కావాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం డబ్బులు అనేది మాకు ఇంత అమౌంట్ అనేది ఇస్తే మీకు కావాల్సిన పని మేము చేసి పెడతాము అని చెప్పేసి కొంతమంది మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.